హాయ్ అండి, నా పేరు రాజశ్రీ. వెల్కమ్ టు మై న్యూ ఛానల్. ఈ ఛానల్లో నేను మీతో చాలా విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. చాలా విషయాలు ఒక్కొక్కసారి మనకి ఎక్స్ప్రెస్ చేయడానికి కుదరదు. అందుకనే నేను ఈ ప్లాట్ఫామ్ని ఎన్నుకున్నాను. మీ అందరితో కొన్ని మంచి విషయాలు పంచుకుందామని. ఇవాళ విషయం ఏంటంటే, మనం అందరం అనేక సందర్భాల్లో మన ఒంట్లో బాగుండకపోయినప్పుడు, లేకపోతే మనకు ఓపిక లేనప్పుడు, లేదా ఫర్ జస్ట్ చేంజ్ ఆఫ్ మోడ్ మనము టిఫిన్ సెంటర్స్ నుంచి టిఫిన్స్ ఆర్డర్ చేస్తూ ఉంటాము. అవునా? అయితే ఎందులో వస్తుంది? అది ప్లాస్టిక్ ప్యాకేజింగ్లో వస్తుంది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్లో ఫుడ్ తినకూడదని ఎంతోమంది డాక్టర్లు, సైంటిస్టులు చెప్తున్నారు. అది మంచిది కాదన్న విషయం మనందరికీ తెలుసు. అయినా తప్పనిసరి అయినప్పుడు తినడం ఇంకా చాయిస్ లేదు. అదే చేస్తున్నాం మనం అంతా. నేను అదే చేస్తున్నాను. అయితే ఇందులో ఒక చిన్న విషయం మీకు అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ఆ ప్లాస్టిక్లో మనం తింటాం. ఇప్పుడు కంటైనర్ ఉంటుంది, అందులో సాంబార్ వేసిస్తాడు, దోశ, చట్నీ అన్నీ విడివిడిగా వేసిస్తాడు. వేసిచ్చాక ఏం చేస్తాము? అది తినేసి చక్కగా తీసుకెళ్ళి దాన్ని డస్ట్బిన్లో వేస్తాం. ఇప్పుడు అది డ్రై వేస్ట్ కింద వస్తున్నట్ట, వెట్ వేస్ట్ కింద వస్తున్నట్ట? ఐడియల్లీ అది డ్రై వేస్ట్ కింద రావాలి, ఎందుకంటే అది ప్లాస్టిక్ డబ్బా. కానీ దానిలో మనం వెట్ పదార్థాలను అలాగే ఉంచేస్తున్నాం. ఇదిగో చూడండి, ఈ ఫుల్ బ్యాగ్ నిండా నా దగ్గర ఇలాంటి కంటైనర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఇడ్లీ, దోశ కానీ వస్తాయి, చట్నీ, సాంబార్, 2 రకాల చట్నీలు వస్తాయి, ఒక సాంబార్ వస్తుంది. అవునా? అయితే ఇప్పుడు నేను తిన్నాక దీన్ని ఇలాంటి మూత పెట్టేసి, ఇలాంటి మూత చక్కగా పెట్టేసి నేను అలాగే త్రో చేస్తే వాటి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఇవి డస్ట్బిన్లోకి వెళ్ళాక ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి చాలా ఘోరమైన వాసన వస్తుంది. అదే నేను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాను. అందుకని నేను పడేశాను, మా వాళ్ళందరూ పడేశారు. నేను మా పనమ్మాయి హెల్ప్ తోటి వాటిని పిక్ చేసి శుభ్రంగా నీట్గా కడిగేసి, నెక్స్ట్ టైం కావాలంటే ఎవరికైనా ఫుడ్ ఇవ్వదలుచుకుంటే యూస్ చేస్తాను, లేదంటే నీట్గా పారేస్తాను, డ్రై చేసి మరీ పారేస్తాను. ఇలా మనం చేయడం అది వాతావరణానికి మంచిది, ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీస్. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆ ప్యాక్స్ని అలాగే చట్నీలతో, సాంబార్తో పడేస్తే ఇటు వాతావరణంలో వచ్చే విపరీతమైన వాసన అటు ఎవరూ తట్టుకోలేరు. ఆ తీసేవాళ్ళు, చెత్తని క్లియర్ చేసేవాళ్ళు కూడా తట్టుకోలేరు. దయచేసి వాటిని క్లీన్ చేసి నీట్గా ఇలా చక్కగా క్లీన్ చేసి యాజ్ ఇట్ ఈస్గా పారేయడం నేర్చుకుంటాం. ఇది నా మెసేజ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై సాయి మాస్టర్.